యేసుక్రీస్తుల మీదకి నా వందనాలు. ఇదైన వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాము. అంతట పేతురు, వెండి బంగారముల నేతలు లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం ప్రభు బిడ్డలైన మీతో కలుసుకోవడానికి, మీరు నేను ఉన్న చోట, మీరు నేను ఒకే చోట లేము, అయినప్పటికీ కూడా మనం కలుసుకున్నటువంటి ఆ వేదిక, అంటే ఈ ప్రోగ్రాం వస్తున్న సమయంలోనే మీరున్న చోట, మీ ఇంట్లోనో లేకపోతే మరే స్థలంలోనైనా దైవ సాన్నిధ్యం ఉంటుంది. దైవ సాన్నిధ్యం ఉండే అవకాశం ఉంది. దేవుడు అన్ని చోట్ల అంతటా వ్యాపించి ఉండగలడు. ఆయనకి స్థలము అనేది ఒక పరిమితి కాదు, ఆయన్ని కంట్రోల్ చేయలేదు. హీస్ బియాండ్ ద ప్లేస్, హీస్ బియాండ్ ద టైమ్, హీస్ బియాండ్ ఎనీథింగ్. కానీ దేవుడు సమయానికి స్థలానికి అతీతుడు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు నేను ఉన్న చోట, మీరు నా మాటలు వింటున్న చోట, ఈ దైవ సాన్నిధ్యంలో దేవుని మాటలు వింటూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుడిని వేడుకుంటూ మనం ముందుకు సాగాలి. శాంతి టీవీలో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమాలను చూస్తూ ఆత్మీయంగా దీవించబడుతున్నారని నేను భావిస్తున్నాను. శాంతి టీవీలో ఈ కార్యక్రమం కాకుండా వేరే ఇతర కార్యక్రమాలు, వేరే ఇతర దేవుజనుల యొక్క కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని మిస్ చేసుకోవద్దు, వాటిని వింటూ ఉండండి. నేను పరిచయలో బిజీగా ఉండడం వల్ల, అటు ఇటు వెళ్ళడం వల్ల ఈ ప్రోగ్రామ్స్ అన్ని చక్కగా లేకపోతే క్రమంగా చూడలేని పరిస్థితి. కానీ రాబోయే రోజుల్లో అటువంటి అవకాశం దొరికినప్పుడు వీటన్నింటినీ క్రమంగా చూడడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30, సాయంకాలము 4 నుంచి 4:30 వరకు ప్రసారమయ్యేటువంటి ఈ కార్యక్రమాలని తప్పక వీక్షించాల్సిందిగా కోరుతున్నాం. ఉదయం చూసినా పర్లేదు, లేదా సాయంత్రం చూసినా పర్లేదు. ఉదయము సాయంత్రం చూసేది ఒకే మెసేజ్ కనుక, ఉదయం వచ్చిందే సాయంత్రం కూడా వేస్తారు కనుక, రిపీటేషన్ కనుక, అదేంటిది ఉదయం వచ్చిన మెసేజ్ ఇప్పుడు వచ్చింది, అది బై మిస్టేకా ఏంటి అని అనుకోవాల్సిన అవసరం లేదు. అయినా మరి ఇంత షార్ట్ టైంలోనే షార్ట్ గ్యాప్లోనే మళ్ళీ రిపీటేషన్ యొక్క అవసరము లేదేమో, కానీ అయినప్పటికీ కొంతకాలంగా అలా జరుగుతుంది. మార్నింగ్ ఇంచుమించు మోస్ట్లీ మనోళ్ళు మిస్ అయిపోయినా, ఇళ్లలో ఉండేవాళ్ళు దాన్ని చూడగలిగినా, బయటికి వెళ్ళిన వాళ్ళు, స్కూల్స్కి కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు ఏదో ఈవినింగ్ టైంలో చూసే అవకాశం ఉంది. ఈవినింగ్ కూడా చూడలేని సమయంలో, అప్లోడ్ అయిన సమయంలో మీరు చూడొచ్చు. ఇది టెలికాస్ట్ అవ్వగానే వెంటనే అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ కాగానే మీరు చూడొచ్చు, యూట్యూబ్లో చూడొచ్చు. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి కార్యక్రమంలో, లేకపోతే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే, బెల్ సింబల్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఈ సందేశాలు మీరు అందులో చూడొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, రివైవల్ మీటింగ్, ఉజ్జీవ కూడిక. మే నెల అనగా ఈ నెల 18వ తేదీ అనగా 5 రోజుల తర్వాత టౌన్ హాల్ నెల్లూరు, విఆర్సీ గ్రౌండ్ పక్కన టౌన్ హాల్లో జరిగేటువంటి ఉజ్జీవ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు అడగొచ్చు, ఎవరు స్పీకర్స్, ఎవరు సందేశకులు? పాస్టర్ జి. డేవిడ్ రాజు గారు నెల్లూరులో ఉంటూ ఏటూరులో పరిచయం చేస్తున్న దేవుజనులు. అంతేకాకుండా నేను మీ సహోదరుడైన బ్రదర్ వి. సంతోష్, వీరిద్దరు వాక్య పరిచయం చేయబోతున్నాం. 6:30కి కార్యక్రమం ఆరంభమవుతుంది, 9:30కి క్లోజ్ అవుతుంది. అనగా 3 గంటల కార్యక్రమం. 3 గంటల్లో 2 సందేశాలు, ఒక 6-7 పాటలు, వర్షిప్, ఇవన్నీ ఉంటాయి కనుక మిస్ చేయొద్దు. ఎలాగో హాలిడేస్ కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కాస్త చల్లబడిన తర్వాత, 6:30 అంటే చల్లబడిపోతుంది కనుక, చల్లబడినటువంటి వాతావరణంలో ఆ చల్లని పూట, ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవస్వరం విన్నట్టుగా చల్లని పూట, ఏదైనా తోట లాంటి టౌన్ హాల్లో మీరు దైవస్వరాన్ని వినేటువంటి అవకాశం ఉంది తన దాసుని ద్వారా అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఆదాము అవ్వలు విన్నట్లుగా మీరు ఆదాము అవ్వలు లాంటి వాళ్ళని చెప్పను, కానీ ఆదాము యొక్క సంతతి ఉన్నాం కనుక, ప్రథమ మానవుడైనటువంటి మొదటి ఆదాము యొక్క సంతానమై ఉన్నాం కనుక మనం దైవస్వరాన్ని వినేటువంటి అవకాశం ఉంది అనే సంగతిని గుర్తు చేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక హోప్ టు సీ యూ on 18th Sunday evening by 6:30 at Town Hall beside VRC Grounds, Nellore.
కాబట్టి గాంధీ బొమ్మ ఏరియా నుంచి అనగా సంతపేట, లేకపోతే కపాడిపాలెం, స్టోనస్పేట అనగా నవాపేట ఏరియా నుంచి, బట్వాడిపాలెం నుంచి, మూలాపేట నుంచి, ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి జనులందరూ దయచేసి మీరు కలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రసంగికులు ఎవరు ఇవన్నీ ముఖ్యమైన విషయం కాదు, కానీ సందేశం ఏం కాబోతుంది, దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు, ఏం జరగబోతున్నా దానికి ప్రాధాన్యత ఇస్తూ మీరు రావాల్సిందిగా, మీరు మీ స్నేహితులు రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. నాతో పాటు ఆ దినము ఇంచుమించు 12 మంది వరకు దేవుజనులు ఉంటారు. వారు మీకోసం ప్రార్థన చేస్తారు. మేమందరం కలిసి ప్రార్థన చేస్తాం. దేవుని కార్యాలు మీరు చూడబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మన ఉజ్జీవ కూడికను గురించినటువంటి ప్రకటన. ప్రతి నెల జరుపుతున్నట్టు ఉజ్జీవ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి నెల ఇంచుమించు 3వ ఆదివారం మిస్ కావద్దు. మీ క్యాలెండర్స్లో మార్క్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఉద్యోగం రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఉద్యోగం వస్తుంది. మానవ ప్రయత్నాల ద్వారా ఉద్యోగం రాదు, కానీ దేవుని చిత్తంలో ఉద్యోగం వస్తుంది. మానవ ప్రయత్నాల ద్వారా గత దినాల్లో ఎటువంటి ఉద్యోగం రాలేదు. అలాగైతే టౌన్ హాల్లో జరిగే మీటింగ్లో కూడా అటువంటి ఉద్యోగం రాదు. కానీ ఒకవేళ దేవుడు మీరు దర్శిస్తే మాత్రం ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. కనుక మీటింగ్కి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఈ సమయంలో అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం. నిన్న కొన్ని విషయాలు ఆలోచించాం. పంచదగినవి, ద థింగ్స్ దట్ ఆర్ డిస్ట్రిబ్యూటబుల్, అనగా ఏదైతే ఇతరులకు ఇవ్వగలమో, మన దగ్గర ఉంది మనం ఇవ్వగలం, లేదు ఇవ్వలేము. మన దగ్గర కొద్దిగా ఉంది, ఆ కొద్దిగలో కొద్దిగా ఇవ్వగలం. లేదా మన దగ్గర ఎక్కువ ఉంది, ఆ ఎక్కువలోంచి కొద్దిగా ఇవ్వగలం. పంచగలిగినటువంటివి మనం పంచాలి. ఇతరులకు పంచు నిమిత్తం, ఇతరులకు ఇచ్చే నిమిత్తం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో వాళ్ళందరూ సమిష్టిగా ఉంచుకున్నారు. లేనివాడు ఉన్నవాడు అనే తారతమ్యాలు సంఘములో చేరడానికి ముందు ఉన్నాయేమో, కానీ సంఘములో చేరిన తర్వాత ఈ తారతమ్యాలు లేవు. వారసులు అనబడిన వాళ్ళు, బాబు వారసులైన వారలారా మీకు వాగ్దానం ఉంది, మీకును మీ పిల్లలకును అని వాగ్దానాన్ని గురించి, పరిశుద్ధాత్మను గురించి వాగ్దానం కూడా చెప్పబడింది. కాబట్టి ఆస్తి మేము ఇలా చేస్తున్నాం, అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నాం. వాస్తవంగా వారసులు మీరు, కానీ మా జీవితంలో జరిగిన కార్యాన్ని బట్టి, దేవుడు మమ్మల్ని దర్శించడాన్ని బట్టి, మా హృదయం నొచ్చుకోవడాన్ని బట్టి, గుచ్చుకోవడాన్ని బట్టి, పొడవబడ్డాన్ని బట్టి మేము ఇటువంటి తీర్మానం తీసుకున్నామని పిల్లలను ఒప్పించి, స్తోత్రం, వాళ్ళు చరాస్తి ఆస్తులను అమ్మేసి వాళ్ళు అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి చూడండి. ఉన్నటువంటి వాళ్ళందరూ అలా చేశారని నేను అనుకోవడం లేదు. సరే ఒకళ్ళు చేశారనుకుందాం. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఖచ్చితంగా చేయాల్సిందే అని పేతురు గారేం బోధించలేదు. దాతృత్వాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మాసిదోనియా వారు నిరుపేదలు అన్నట్టుగా వీళ్ళు నిరుపేదలు కాదు, కానీ ధారాళంగానే ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన దానికన్నా, అనగా మాసిదోనియా వాళ్ళు ఇచ్చిన దానికన్నా వీళ్ళు ఎక్కువ ఇచ్చారు. వీళ్ళు 100% ఇచ్చారు, వాళ్ళు మేబీ 50% ఇచ్చి ఉండొచ్చు. వీళ్ళు ఇవ్వగలిగిన స్థాయిలో ఉండి ఇచ్చారు, వాళ్ళు ఇవ్వలేని స్థాయిలో ఉండి కూడా ఇచ్చారు. ఇవ్వాలనే ఆశ ఉన్నప్పుడు దేవుడు ఇతరులకు ఇవ్వడానికి వనరులు మనకిస్తాడు. ఇవ్వాలనే ఆశ లేదనుకోండి, తీసుకోవాలనే ఆశే ఉందనుకుందాం, ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన ఉందనుకుందాం. జలగకు ఇమ్ము అనేటువంటి కుమార్తెలు ఇద్దరున్నారట. జలగలాంటి స్వభావం కలిగిన పాస్టర్లు ఉన్నారు, జలగలాంటి స్వభావం కలిగిన విశ్వాసులు ఉన్నారు. సంపాదించుకుంటారు. స్థానిక సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన సంపాదిస్తాడు, వాళ్ళ కొడుకు సంపాదిస్తున్నాడు, భార్య సంపాదిస్తుంది. అయినప్పటికీ కూడా మందిరానికి ఏమి ఇవ్వడు. ఎక్కడున్నాయి సార్, లేవుగా సార్ అంటుంటాడు. కొంతమందికి ఎంత ఉన్నా చెప్పుకోరు, ఎందుకంటే చెప్పుకుంటే ఏమన్నా చేయాల్సి వస్తుంది, ఇవ్వాల్సి వస్తుంది అనేది వాళ్ళ యొక్క ఆలోచన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన దాసుడిని ఎలాగైనా పోషించగలడు. స్థానిక సంఘ విశ్వాసుల ద్వారానో, బయట సంఘ విశ్వాసుల ద్వారానో, లేకపోతే కుటుంబ సభ్యుల ద్వారానో, ఎవరో ఒకరి ద్వారా దేవుడు పోషించగలడు. ఒకవేళ పోషించలేదు అంటే దేవుని నామానికి, ఆయన నామానికి అవమానం కలుగు, ఆయన పోషించి తరుతాడు. ఏలియాలు ఉన్నంత కాలము దేవునికి కాకులు ఉంటానే ఉంటాయి.
మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఏలియాలు ఉన్నంతకాలం కాకులు దేవుని పని చేస్తూనే ఉంటాయి. దేవుని ఏలియాలు ఉన్నంతకాలము దేవుని కాకులు దేవుని పని చేస్తూ ఉంటాయి. ఏంటి దీని అర్థం? ఏలియాలు ఉండరా? అవసరతలో ఉన్నవాళ్ళు లేరా? అవసరతలో ఉన్నవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఆర్థిక, ఆత్మీయ, శారీరక, మానసిక అవసరతలో ఉన్నవాడు ఉన్నారు. దేవుని ఏలియాలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏలియాలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త లాంటి ఏలియాలు, దేవుని ఏలియాలు ఉన్నంత వరకు దేవునికి కాకులు ఉన్నాయి, అవి సేవ చేస్తాయి. అవి తినడం కాకుండా ఇంత పని చేసిన కాకులను దేవుడు పోషించడా? తన దాసుణ్ణి పోషించడానికి ఉపయోగపడినటువంటి కాకులు, స్తోత్రం, హల్లెలూయా, వాటి కాకులను ఆరొచ్చు పిల్లల కాకులకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే. తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీర్చేవాడు ఆయనే. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఏలియాని పోషించినప్పుడు దేవుడు కాకుల్ని పోషించాడు. ఏలియా పోషించబడ్డాడు కాబట్టి సారేపతికి వెళ్ళగలిగాడు. పోషించబడకపోతే కేరీతు వాగులో ఒక శవం ఉండేది, కనిపించేది. ఆ శవాన్ని ఎవరా అని చూస్తే ఈయనేనండి ప్రవక్త ఏలియా అని ఉండేవాళ్ళు. కేరీతు వాగు దగ్గర చనిపోవడానికి, వాగులో పడి చనిపోవడానికి దేవుడు ఏలియాని వాడుకోలేదు. ఆకలి చావు చచ్చిపోవడానికి దేవుడు ఏలియాని ఏర్పాటు చేసుకోలేదు. నువ్వు నేను ఆకలితో అలమటించి చచ్చిపోవాలనేది కాదు దేవుని కోరిక. అలాగని విపరీతమైన సమృద్ధి, విస్తారమైన సమృద్ధిని అనుభవించి చచ్చిపోవాలనేది కూడా దేవుని చిత్తం కాదు. మీడియంగా, బ్యాలెన్స్డ్గా, అనగా అటు దారిద్ర్యము లేకుండా ఇటు ఐశ్వర్యము లేకుండా, ఆ మిడిల్ క్లాస్ టైప్లో. ఎందుకంటే ఐశ్వర్యం ఎక్కువైందనుకోండి, దేవుడు ఎవరండి అని దేవుడు మర్చిపోయే అవకాశం ఉంది. ఐశ్వర్యం తక్కువై దారిద్ర్యం ఉందనుకోండి, దొంగలించి దేవుని నామానికి అవమానం కలిగించే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి మనం అర్థం చేసుకుంటున్న విషయం, దేవుడు మన అవసరాలు తీర్చాలనుకుంటున్నాడు, కానీ మన కోరికలు తీర్చాలనుకోవడం లేదు. ఈ రోజులో భక్తులు తమ కోరికలను విన్నవించుకుంటున్నారు. కోరికలు తీర్చడు, ఆయన అవసరాలు తీరుస్తాడు. నేను తప్పికొన్నాను, నేను ఒక ఇంటికి వచ్చాను, నాకు నీళ్లు కావాలి, నీళ్లు సరిపోతాయి, కానీ నాకు థమ్సప్ కావాలనో ఏదైనా కోక్ కావాలని అడిగాం, అది కోరిక. అవసరతలన్నిటినీ దేవుడు తీరుస్తాడు. కోరికలు తీరకపోయినా పర్లేదు, కానీ అవసరాలు తీరాలి. అవసరాలు తీర్చగలిగిన దేవుడు మనకున్నాడు. నా దేవుడు ప్రతి అవసరమును, ప్రతి కోరికను కాదు, ప్రతి అవసరమును తన మహిమైశ్వరము చొప్పున మీకు తీర్చునుగాక. మీరు నాకు ఇచ్చారండి, నాకు ఇచ్చిన దానికి నేనేం చెప్పాలి? ఒక ఆశీర్వాదం పలుకుతున్నాను. మీ ప్రతి అవసరాలు, నా అవసరత కోసం ఏవో తినుబండారాలు ఏవేవో పంపించారో బాగానే ఉంది. మీ అవసరాలు దేవుడు తీరుస్తాడు, మన అవసరాలు దేవుడు తీరుస్తాడు, కాకుల అవసరాలు దేవుడు తీరుస్తాడు. ఏలియా జీవితంలో కాకులు ఉన్నట్టుగా ఫిలిప్పీ సంఘస్థులు పౌలు జీవితంలో కాకుల్లాగా పనిచేశారు. నా జీవితంలో కూడా, అనగా పౌలు ఒక విధంగా చెప్పాలంటే మొదటి శతాబ్దపు ఏలియా అనుకోవచ్చు. ఏలియా ఆత్మ అతని మీద ఉందని నేను అనడం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్న మనం ఆలోచించే పంచదగినవి, శక్తిని పంచవచ్చు. వీ కెన్ ట్రాన్స్ఫర్ ద పవర్. యేసు నామములోని శక్తిని, పౌలు శక్తి కాదు, పేతురు, యోహాను, యాకోబుల శక్తి కాదు. ద పవర్ విచ్ వాస్ డ్వెల్లింగ్ ఇన్ పీటర్ అండ్ జాన్, పేతురు యోహానులో వసిస్తున్నటువంటి యేసు నామములోని శక్తి, యేసు నామానికి ఉన్నటువంటి శక్తి, యేసు వాక్యానికి ఉన్నటువంటి శక్తి. వాక్యానికి శక్తి ఉంది. దెర్ ఈస్ పవర్ హిడెన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్యము మనలోకి వెళ్ళినప్పుడు దాగి ఉన్నటువంటి శక్తి బ్లాస్ట్ అయి మన లోపల, మన ఆత్మకంతా పనికొచ్చే విధంగా తయారవుతుంది. మనం ట్యాబ్లెట్ మింగామంటే మనకేం జరుగుతుందో లోపల తెలియడం లేదు. ఆ ట్యాబ్లెట్ కరుగుతుంది, కరిగి అఫెక్టెడ్ భాగాలకు ఇది వెళ్ళి అక్కడ రిపేర్ చేస్తుంది. అనగా
ఆ వ్యాధికి గురైన ప్రాంతాల్లోకి వెళ్ళి ఈ ట్యాబ్లెట్ పనిచేస్తుంది. అలాగైతే దేవుని వాక్యం మనలోకి వచ్చి మనలో పనిచేస్తుంది. కార్యసాధకమైనటువంటి ఆయన వాక్యము మనలో కార్యసిద్ధిని కలుగు చేస్తుంది. కార్యసాధకమైన వాక్యము కార్యసిద్ధిని కలుగు చేస్తుంది. అలాగా మనము కార్యముల యందు ఆసక్తి కలిగిన వాళ్ళుగా, కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగిన వాళ్ళుగా మనం ఉండే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది, వాక్యము పంచాలి, పంచుకోవాలి. పంచాడు పేతురు. పంచదగినది దేవుని వాక్యమని. పలహారం పంచినట్లుగా, లేకపోతే ఇంకా బహుమానం పంచినట్లుగా, ఇంకేదో చేసినట్టుగా వాక్యాన్ని మనం పంచవచ్చని. మూడవది, పరిశుద్ధాత్మ అనుభవాన్ని పంచవచ్చని. ఒక ఇంపార్టేషన్ జరుగుతుందని సేవకుల ద్వారా. ఒకవేళ విశ్వాసం నుంచి మనకు విశ్వాసం కూడా జరగవచ్చు. ఒక ఇంపార్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం వాళ్ళ మీద కుమ్మరించబడినట్లుగా 2వ అధ్యాయంలో 10వ అధ్యాయములో కొర్నేలి కుటుంబం మీద కుమ్మరించబడింది. ట్రాన్స్ఫర్స్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ట్రాన్స్పోర్టేషన్లోకి తీసుకొని వెళ్ళే దేవుని ఆత్మ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఒక వ్యక్తిలోంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ వ్యక్తిలో ఆత్మ లేకుండా పోతాడని కదా దాని అర్థం. ఆయన విమోచన దినం వరకు మన యందు ముద్రించబడి ఉన్నాడు. అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్. రక్షించబడిన దినము నుంచి అని కాదు, విమోచన దినము వరకు. ఎప్పుడు జరిగింది ఇది అంటే 2వ అధ్యాయంలో పెంతెకొస్తే ఉన్నాం. ఏ అనుభవం? ఈ పరిశుద్ధాత్మ అనుభవం. 4వది, ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదు. దాచుకోవడం వల్ల నాకొక్కడికే ప్రయోజనం అవుతుందేమో, పంచుకోవడం వల్ల 10 మందికి ప్రయోజనకరం అవుతుంది. నేను పంచుకున్నటువంటి ఈ నాలెడ్జ్, నేను పంచుకున్నటువంటి ఈ ట్రూత్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కావాలి. ఆత్మాభిషేకము ట్రాన్స్ఫర్ అయింది. మనం ఆలోచిస్తున్న విషయాలు నిన్న మనం వీటి గురించి, పంచదగిన వాటి గురించి, పంచగలిగినది అంటే మన దగ్గర ఉన్నది ప్రభు ఇచ్చింది, పరలోకం ఇచ్చింది, అనుగ్రహించింది అని అర్థం. కాబట్టి పంచదగిన వాటిని పంచుతూ, దాచుకోవలసిన దాన్ని దాచుకుంటూ, పంచవలసినటువంటి శక్తి, పంచవలసిన వాక్యము, పంచవలసినటువంటి పరిశుద్ధాత్మ అనుభవము, అంతేకాకుండా పంచవలసిన ప్రయోజనకరమైన వాటిని గురించి మనము నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారం నాతో లేవు గాని నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. వాడు లక్ష్యముంచగా, ఆ కుంటి భిక్షగాడు లక్ష్యముంచగా తర్వాత ఏం జరిగింది? అంతటా అంటే అప్పట్లోనే పేతురు, బాబు నాన్న ఇటు చూడు, మా వైపు చూడు, మమ్మల్ని చూడవా, అటువంటి దిక్కులు చూడొద్దు, మా దగ్గర వెండి బంగారాలు లేవు. ఒకవేళ ఉన్నా కానీ దేవాలయానికి ఎవరు తీసుకొని వస్తారండి? మా దగ్గర లేవు బాబు. ఏముందో చెప్పాల్సినోడు ఏమి లేదో చెప్పాడు, తర్వాత చెప్తున్నాడు ఏముందో చెప్పాడు. మన దగ్గర లేదు, అదే సమయంలో మన దగ్గర ఉంది. మన దగ్గర కొన్ని ఉండవు, కానీ కొన్ని ఉంటాయి. మన దగ్గర భౌతికమైన ఉండకపోవచ్చు, ఆత్మ సంబంధమైన ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. ఏమున్నాయి? వెండి బంగారములు లేవు, కానీ వెండి బంగారముల కన్నా శ్రేష్టమైనవి నా దగ్గర ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడాడు. వెండి బంగారములు భౌతికమైనవి, కానీ వాటికన్నా శ్రేష్టమైన ఆత్మ సంబంధమైనవి ఉన్నాయి. వెండి డ్యామేజ్ అవుతుంది, తుప్పు పట్టిపోతుంది, బంగారు తుప్పు పడుతుంది, కరోషన్ వస్తుంది. కానీ వెండి కన్నా బంగారు కన్నా శ్రేష్టమైందంటే తుప్పు పట్టనిది. అటువంటిది ఏదైనా మనకు కావాలి. స్తోత్రం. వెండి బంగారాల కన్నా విలువైనవి, అది మనం ఆలోచించబోతున్న విషయాలు. ఏంటి ఆ విలువైనవి? 1 3వ అధ్యాయం 7వ వచనం. వాడి కుడిచే పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాడి పాదములను చీలమండలమును బలము పొందెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం జరిగింది ఇక్కడ? ఏం జరగలేదా?
ఏదో జరిగింది. తన శరీరములోకి, తన పాదములలోకి ఏదో బలం వచ్చింది. బలహీనమైన పాదములు కలిగిన వాడు ఏదో జరిగిందండి. చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. లేవనెత్తినప్పుడు ఏదో చేతిలో నుంచి ఏదో కరెంట్ షాక్, ఏదో సంథింగ్, ఏదో సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ జరిగి ఉండొచ్చు. ఇతను ఏమంటున్నాడు, వెండి బంగారములు మా దగ్గర లేవు అంటున్నాడు. నేనేం అడగలేదు కదా అయ్యా, నేను ఒకటి చెప్పాను, మీరేమో అపార్థం చేసుకున్నారో ఏమో నాకు తెలియదు అన్నట్టు ఏదో అనుకొని లేచాడు, పట్టుకొని లేచాడు. పోనీలేండి, ఆ భిక్షగాడైనా నన్ను పట్టుకున్నాడు, అభిషక్తుడిని కదా, సంఘ నాయకుడిని కదా అని చెప్పేసి తాను అతిశయాన్ని వ్యక్తం చేయకుండా తన చేతిని అందించి, అసలు సిసలైన నాయకుడు చేతిని అందిస్తాడు. అసలైన నాయకుడు చేతిని అందిస్తాడు. నకిలీ నాయకుడు దూరంగా ఉంటాడు, నీ అంతా దూరంగా ఉంటాడు. బాబులై, ఎంతకాలం పడిపోయి ఉంటావు? ఇప్పటికే ఎన్ని సంవత్సరాలుగా పడిపోయి ఉన్నావు? కమాన్, గెట్ అప్. మా దగ్గర వెండి బంగారంలో ఉన్నాయని నువ్వు అనుకున్నావు, దట్స్ రాంగ్. ఆ ఐడియా రాంగ్. నీకెవరో చెప్పారు, ఆ ఇద్దరు మామూలు వాళ్ళు కాదండి, బాగా డబ్బున్నోళ్ళు అండి. ఒకప్పుడు చేపలు అమ్ముకొని వాళ్ళు బతికిన వాళ్ళు, కానీ ఇప్పుడు అవి కూడా మానేశారు. అయినప్పటికీ అందరికన్నా ఎక్కువ పోషించబడుతున్నారు. అనేక కుటుంబాలు తమ చరస్థిర ఆస్తులను అమ్మేసి వాళ్ళకి ఇచ్చేశారండి అని కొన్ని సాక్ష్యాలు వాళ్ళ గురించి వచ్చి రావా? సరే, ఏదేమైనప్పటికీ మనం ఆలోచిస్తున్న విషయాలు. ఒకటి, దేవుని శక్తి వెండి బంగారముల కన్నా విలువైనది, గొప్పది. గాడ్స్ పవర్ ఈజ్ ప్రెషియస్ దాన్ సిల్వర్ అండ్ గోల్డ్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 8:20. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకునినా తలంచుకునేదన్నా నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీవు ద్రవ్యమిచ్చి, డబ్బిచ్చి, కాసులిచ్చి, వెండి బంగారాలు ఇచ్చి, అనగా వెండి కాసులు ఇచ్చి, బంగారు కాసులు ఇచ్చి దేవుని వరమును సంపాదించుకోవాలనుకున్నాం. ఈ ఆలోచన ఎంత చీప్గా ఉంది, ఎంత నీచంగా ఉంది, ఎంత అసహ్యంగా ఉంది. స్తోత్రం. దేని గురించి మాట్లాడుతున్నాడు పేతురు? దీని గురించి నిన్నటి ఎపిసోడ్లో కూడా, మొన్న అంతకుముందు ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకున్నాం. మా దగ్గర వెండి బంగారాలు లేవు అంటే దాని అర్థం మా దగ్గర వెండి చైన్ లేదు, లేదా బంగారు చైన్ లేదు, గోల్డెన్ వాచ్ లేదు, వెండి వాచ్ లేదు, లేకపోతే బ్రేస్లెట్ లేదు అనే దాని గురించి చెప్పడం లేదు. మాకు ఒక శ్రేష్టమైనది దొరికినప్పుడు ఆ శ్రేష్టమైన దానికన్నా తక్కువ వాటిని మేము పరిగణించడం లేదు. మాకేమేం పెద్ద ఇంపార్టెంట్. గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ టు అస్. వాటి ధరలు పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి. కానీ దేవుని శక్తి నిరంతరం ఉంటుంది. ఆయన కృప నిరంతరం ఉండు అన్నట్టుగా ఆయన శక్తి నిరంతరం ఉంటుంది. ఆయనకి నిత్య శక్తి అని రోమాపత్రిక 1:1 రాయబడింది. ఒకటి, దేవుని శక్తి ఈ ప్రస్తావించబడిన 2 లోహాల కన్నా గొప్పది. రెండో విషయం, అపోస్తుల కార్యములు 8:20 మనం చదువుకున్నాం. నీ వెండి, గారడి సీమోను గారు, నీ వెండి నీతో పాటు నశించిపోద్ది. నీ వెండి శాశ్వతం అనుకుంటున్నావేమో, నీ బంగారం శాశ్వతం అనుకుంటున్నావేమో. ప్రేమని, సంతోషాన్ని, సమాధానాన్ని ఎక్కడైనా కొనగలమా? రక్షణ కొనగలమా? అభిషేకం కొనగలమా? ఏం కొనగలం మనం? డబ్బు ఉంది కానీ మనం ఏం కొనగలం? డబ్బు ఉంటే అన్నీ కొనగలమేమో అనుకుంటున్నాం మనం. చూసారా? ఒకవేళ నువ్వు పుస్తకాన్ని కొనొచ్చు కానీ జ్ఞానాన్ని కొనలేవు. ట్యాబ్లెట్ కొనొచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేవు. ఆహారాన్ని కొనొచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేవు కాదా? స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇంకా ఏదేదో కొనుక్కుంటావు. పరుపును కొనుక్కుంటావు, ఒక మంచి బెడ్ను కొనుక్కుంటావు, బెడ్డింగ్ కొనుక్కుంటావు, కాట్ కొనుక్కుంటావు, కానీ నిద్రను కొనుక్కోలేవు కదా. నిద్ర పట్టని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా కొనుక్కునే పాసిబిలిటీ ఉంటే వాళ్ళు కొనుక్కునేవాళ్ళు కదా. రెండోది, దేవుని వరము అనేది వెండి కన్నా బంగారం కన్నా శ్రేష్టమైనది. ఒకటి, దేవుని శక్తి వెండి బంగారాల కన్నా శ్రేష్టమైనదని, దేవుని వరము వెండి బంగారాల కన్నా శ్రేష్టమైనదని. మూడవది, అపోస్తుల కార్యములు 20:33 మరియు 34. ఎవరి వెండినైనను బంగారమైనను వస్త్రములను నేను ఆశింపలేదు. అనగా ఎఫెసీ సంఘ పెద్దలారా, ఎఫెసీ సంఘస్థులారా, మీ వెండి నేను ఆశించలేదు, మీ బంగారం నేను ఆశించలేదు.
మీరు నా ద్వారా సువార్త విని రక్షించబడి వచ్చారు. కానీ అలాగని మీ డబ్బుని మీ వెండిని బంగారాన్ని నేను ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ యువర్ సిల్వర్ అండ్ గోల్డ్. నా అవసరాల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినని మీకే తెలియను. ఇదిగోండి, ఈ నా చేతులు, ఈ 2 చేతులు కష్టపడ్డాయి. నేను కష్టపడ్డాను. దేనికోసం? నా ఒక్కడికైతే నాకు నో ప్రాబ్లం అండి. నేనును నాతో కూడా ఉన్నవారు నా టీం కోసం, నా టీం మెంబర్స్ కోసం, పౌలు, తిమోతి కోసం, శీలా కోసం, వీళ్ళందరి కోసం ఎవరు తెచ్చిపెట్టాలి? నాకంటే ఏదో పూట భోజనం పెట్టగలరు, ఏదైనా చిన్న కానుక ఇవ్వగలరు. ఈ టీం అంతటిని ఎవరు పోషించగలరు? ఈ టీంని ఎవరు మెయింటైన్ చేయగలరు? మమ్మల్ని పంపిన వారు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. దేవుడు మమ్మల్ని పోషిస్తూ వచ్చాడు. వెండి బంగారములు మా దగ్గర లేవు. మా దగ్గర నేను ఎవరు వెండి బంగారం ఆశించలేదండి. వెండి ఆశించలేదు, బంగారం ఇంకా దేని నా పొలాన్ని కానీ వాళ్ళ యొక్క పశువులను కానీ ఏమి ఆశించలేదు. మన సమూయేలు భక్తుడు కూడా అలాగే చెప్పాడు. 34వ వచనంలో మనం గమనిస్తే అపోస్తల కార్యం 20:34 వచనం, నేను నా చేతులతోనే కష్టపడ్డాను. నా అవసరాల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవి మీకు తెలియను. నేను మీతో చెప్పాను, అమ్మా నాకు పలానా అవసరం ఉందని చెప్పాను. సరే ప్రార్థిస్తాం పాస్టర్ గారు, ప్రార్థిస్తాం బ్రదర్, దేవుజనుడా అని అన్నారే కానీ నా అవసరాలు మీరు తీర్చలేదుగా. నా అవసరాలు ఆయన తీర్చాడు కదా. మన ప్రతి అవసరమును ఆయన తన మహిమైశ్వర్యం చొప్పున తీరుస్తాడు కదా. ఆయన దగ్గర మామూలు ఐశ్వర్యం కాదు, మహిమైశ్వర్యం ఉందని దేవుని వాక్యంలో రాయబడింది కదా. స్తోత్రం. అనగా దేవుడు ఇచ్చినటువంటి కష్టపడడానికి ఇచ్చినటువంటి సామర్థ్యం అది వెండి బంగారాల కన్నా శ్రేష్టమైంది. ఒకటి దేవుని శక్తి వెండి బంగారాల కన్నా శ్రేష్టమైంది. రెండోది దేవుని యొక్క వరము వెండి బంగారాల కన్నా శ్రేష్టమైనది. మూడోది వచ్చేసి దేవుడిచ్చిన కష్టపడి పని చేయడానికి, శ్రమ పడడానికి ఇచ్చినటువంటి ఆ సామర్థ్యము, ఆ ఎబిలిటీ, ఆ గ్రేస్ గొప్పది. నాలుగోది 1 పేతురు పత్రిక 1:18-19 వచనాలు, పితృపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. వెండి బంగారములు అను క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము. చాలండి. అంటే మీరు బంగారు చేత వెండి చేత విమోచించబడ్డారనలేదు, దానికన్నా శ్రేష్టమైన అనగా దేవుని కార్యము. యేసు రక్తం అంటే దేవుని సిలువ, లేదా సిలువ త్యాగం, సిలువ యాగం, అది శ్రేష్టమైంది. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. వెండి బంగారాల కన్నా శ్రేష్టమైనవి దేవుడు మనకి ఇచ్చాడు. మనం కలిగి ఉన్నాం. వాటితో మనం ముందుకు సాగడానికి ప్రభు సాయం చేయనుగాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.